ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ ద్వారా చూద్దాం. రిపోర్ట్ వచ్చే వరకు కూడా చూసి మరి రిపోర్ట్ వచ్చిన తర్వాత సస్పెండ్ చేశామని చెప్పారు. మంత్రి గారు అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రిపోర్ట్లో బాబురావు గారి తప్పేమీ లేదని చెప్పి సభ్యులు మరి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పి సభ్యులు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఎస్సీ బీసీ స్టూడెంట్స్ 80% ఉన్నారు సార్. అక్కడ 80% ఉన్న స్టూడెంట్స్ని మరి పక్కన పెట్టి ఇలాంటి వేధింపులకి ఈరోజు ఆ అమ్మాయి గురైందంటే ఆ అమ్మాయి ఒక బీసీకి చెందిన విద్యార్థి. మరి అలాంటి విద్యార్థి మీద వేధింపులు, లైంగిక వేధింపులు, అదేవిధంగా ర్యాగింగ్, ఈ రెండే కాకుండా కుల వివక్ష కూడా అక్కడ పనిచేసిందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి స్వయాన 15 నెలల్లోపు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో దాదాపు 11 మంది నారాయణ కాలేజీ విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన ఉంది సార్. మరి నారాయణ కాలేజీలో విద్యా సంస్థలా లేక మరి అవి చావులకి కర్మాగారాలా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం సార్. మరి అంతేకాదు మరి ఇంతకుముందు గౌరవ శాసనసభ్యురాలు అనిత గారు మాట్లాడుతూ సాంప్రదాయాల గురించి, గౌరవాల గురించి, సభ్యత సంస్కారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి వారిని నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే హిట్స్ టీచర్ విత్ శాండల్స్, కేస్ బుక్డ్ ఆన్ ఎమ్మెల్యే ఫర్ స్లాపింగ్ టీచర్. మరి ఎమ్మెల్యే గారు కూడా టీచింగ్ ప్రొఫెషన్ నుంచే వచ్చారు. వచ్చి అలాంటి ఆమె తోటి టీచర్ మీద ఆ మాత్రం గౌరవం లేకుండా మరి చెప్పుతో తీసుకుని ఆమె చెప్పు తీసుకుని కొట్టారంటే ఆ సంస్కారం ఎంతో వారే ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే. ఆ తర్వాత ఈ ప్రభుత్వంలో పేద విద్యార్థులు, బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల మరి మరణాలు, హత్యలు, మరి వాళ్ళ ప్రాణాలంటే లెక్కలేదు ఈ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దీని మీద పూర్తి విచారణ జరగాలి. అదేవిధంగా మరి ఒక ప్రాణానికి ఖరీదు 10 లక్షలు అని చెప్తా ఉన్నారు. మరి ఒక నిండు ప్రాణానికి ఖరీదు 10 లక్షలు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు మరి దీని మీద ఇప్పటి వరకు ఏం చర్యలు చేపట్టింది అని అడిగితే కేవలం మరి అంత అనుమానంగా చెప్తా ఉన్నారు మంత్రి గారు. మరి క్లియర్గా చెప్పాలి. అంతేకాకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, ర్యాగింగ్ను రూపుమాపడానికి, అదేవిధంగా లైంగిక వేధింపుల్ని వేధించే వాళ్ళని మరి నిర్మూలించడానికి మంత్రి గారు భవిష్యత్తులో ఏం కార్యాచరణ ప్రణాళిక రూపొందించారో మాకు తెలియజేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కృష్ణకుమార్ రాజు గారు.